సోషల్ మీడియా మాఫియా అని ఎందుకు అంటున్నానంటే ఈ రౌడీయిజం, గూండాగిరి, బెదిరించడం ఇవన్నీ ఇంతకుముందు బయట చూసేవాళ్ళం కదా. ఇప్పుడేమవుతుందంటే సోషల్ మీడియా త్రూ జరుగుతుంది. జనాలకి మీ బిజినెస్ రీచ్ అవ్వాలి కాబట్టి మీరు మార్కెటింగ్ స్ట్రాటజీస్ యూజ్ చేయడంలో తప్పే లేదు. వీడియోకి మీరు చూస్తుంటారు, చాలా లైక్స్ ఉంటాయి, చాలా కామెంట్స్ ఉంటాయి. సార్ మీరు సూపర్, మేడం మీ వర్క్ సూపర్, అలా పాజిటివ్ కామెంట్స్ మన పేజ్లో మనం ఎన్నైనా వేయించుకోండి. లైక్ మూవీ యాక్టర్స్ కూడా అలాగే ఉంటాయి. అన్ని కామెంట్స్ ఉన్నాయంటే రియల్ పీపుల్ కంటే పిఆర్స్ ఉంటారు కదా, ప్రమోషన్ చేసే వాళ్ళే ఎక్కువ అవి ఫేక్ అకౌంట్ నుంచి వేపిస్తూ ఉంటారు. అవార్డ్స్ తీసుకున్న, అవార్డ్ ఫంక్షన్స్కి అటెండ్ అయినా, సెమినార్స్ కండక్ట్ చేసినా ఏదైనా సరే జనాలకి రీచ్ అవ్వడానికి కాబట్టి అందులో తప్పు లేదు. కానీ అదే మార్కెటింగ్ స్ట్రాటజీ ఇప్పుడు నెగిటివ్గా అయిపోయింది. ఎలా అయింది అంటే ఇంతకుముందు నేను గ్రేట్, నేను సూపర్ అని పాజిటివ్ కామెంట్స్ వేయించుకునే వాళ్ళు వాళ్ళ కాంపిటేటర్స్ కానీ వాళ్ళ నచ్చని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పేజెస్కి వెళ్ళి నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారు. ఇది కూడా పక్కకు పెడితే సంబంధం లేని వాళ్ళ పేజెస్కి వెళ్ళి పలానా అకాడమీ వాళ్ళు ఇలా, పలానా అకాడమీ వాళ్ళు ఇలా అని చెప్పేసి అక్కడ నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. మీరు ఆ కామెంట్ చేసిన పేజ్ చూడండి, అన్నీ 0 ఫాలోవర్స్, అలా ఫేక్ అకౌంట్సే ఉంటాయి. ఈ మధ్య ఏదైనా సినిమా హిట్ అవ్వాలి అంటే పాజిటివ్ కంటే నెగిటివ్ కంటెంట్ ఏదైనా క్రియేట్ చేస్తున్నారు. అది బ్యూటీ ఇండస్ట్రీకి కూడా కొంతమంది తీసుకొచ్చేసారు. అంటే నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేస్తే అది ఇన్స్టెంట్ రిజల్ట్కి బాగుంటుంది, అంటే లాంగ్ టర్మ్కి కాదు. ఇప్పుడే ఈ బ్యూటీ ఇండస్ట్రీ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో డెవలప్ అవుతుంది. ఇంతకుముందు స్టూడెంట్స్ అందరూ చెన్నై, ముంబై, ఢిల్లీ వెళ్ళి నేర్చుకునేవాళ్ళు. అక్కడ లాంగ్వేజ్ సరిగ్గా లేక, ఫుడ్ సరిగ్గా లేక ఎంత అవస్థలు పడేవాళ్ళు. ఇప్పుడిప్పుడే మన వాళ్ళు మన తెలుగు వాళ్ళ దగ్గరే నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళు నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకుంటే స్టూడెంట్స్ అందరూ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఏంట్రా బాబు ఈ గోలంతా ఎందుకు, మనం వెళ్ళి చెన్నైయే వెళ్దాం, ముంబైయే వెళ్దాం, అక్కడే నేర్చుకుందాం. ఇంతకుముందు అక్కడికే వెళ్ళి అందరు నేర్చుకునేవాళ్ళు కదా, ఇప్పుడు అక్కడికే వెళ్దామని అనుకుంటారు. మీరు ఒకటి నోటీస్ చేయండి, చెన్నై నుంచి కానీ బాంబే, ఢిల్లీ వాళ్ళు వచ్చి మన దగ్గర అకాడమీ స్టార్ట్ చేస్తున్నారు, క్లాసెస్ ఇస్తున్నారు, సెమినార్స్ కండక్ట్ చేస్తున్నారు. మన వాళ్ళు అందరూ పెద్ద మనసు చేసుకొని ఆదరిస్తారు, ఎవరు ఏ సెమినార్ పెట్టినా వెళ్తారు. కానీ మనం చెన్నైలో వెళ్ళి అకాడమీ స్టార్ట్ చేయగలుగుతామా? మనం బాంబే వెళ్ళి సెమినార్ ఇవ్వగలుగుతామా? అక్కడ వాళ్ళు ఇలానే ఆదరిస్తారా? లేదు కదా. మన మధ్యలో కాంపిటీషన్ ఉండాలి. ఎలా ఉండాలి? హెల్దీ కాంపిటీషన్ ఉండాలి. లైక్ మీరు ఎన్ని హెయిర్ స్టైల్స్ నేర్పిస్తారు, నేను ఎన్ని హెయిర్ స్టైల్స్, నీ డేస్ క్లాస్ చెప్తాం, మేము ఇన్ని ఫెసిలిటీస్ స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తాం. ఒకళ్ళు మించిన ఒకళ్ళు టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకుంటూ స్టూడెంట్స్కి బెస్ట్ ఇస్తూ ఉంటే ఈ బ్యూటీ ఇండస్ట్రీ అన్నది మన దగ్గర ఎక్కువ డెవలప్ అవుతుంది. నెగిటివిటీ స్ప్రెడ్ చేద్దామని మన వాళ్ళని మనమే అనుకుంటే మన వాళ్ళని మనమే తక్కువ చేసుకోవడం అది ఎంతవరకు కరెక్ట్? నెగిటివ్ స్ట్రాటజీని అప్లై చేసినట్లయితే చాలామంది అదే ఫాలో అవుతారు. అయితే అందరూ ఏం చేస్తారు, ఆ నెగిటివ్ కామెంట్స్ చూసి ఓహో ఇక్కడ అంతా తెలుగు రాష్ట్రాల్లో ఇంత బాగాలేదని అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళిపోతారు. అదొకటి ఫస్ట్ జరిగే నష్టం ఇండస్ట్రీకి. మోరల్ స్టోరీ మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం. 2 cats ఒక బన్ కోసం కొట్టుకుంటుంటే ఒక మంకీ వచ్చి ఆ బన్నును తీసుకెళ్ళిపోతుందంట. సో ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే ప్రశాంతంగా ఉండండి, జనాలను కూడా ప్రశాంతంగా ఉండనియండి. థ్యాంక్ యూ.